ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కొన్ని జ్ఞాపకాలు మధ్యలో వచ్చినా మనతోనే ఉంటాయి, మనం పోయాకే పోతాయి. కాసేపు కళ్ళెదురుగా ఉండొచ్చు కదా, ప్రశాంతంగా ఉంటుంది. శ్రీను, నువ్వా? నువ్వేంటి ఇక్కడ? నీకోసమే వచ్చాను. నా కోసమా? నా కోసం వచ్చే రోజులు, నాతో ఇలా ఎక్కడంటే అక్కడ కలిసి మాట్లాడే రోజులు పోయాయి శ్రీను. ఎలా పోతాయి? నా మనసులోంచి నువ్వు పోతే కదా ఆ రోజులు పోవడానికి. నీ జీవితంలోకి ఇంకొకరు వచ్చాక నేను నీ మనసులో ఉండడంలో అర్థం లేదు. చారు నా జీవితంలోకి రావాలని నేను కోరుకోలేదు అద్యా. మోసం చేసి ఇల్లు పొలాలు ఆక్రమించుకోవచ్చు, కానీ మనసుని ఆక్రమించుకోలేరు. నువ్వెన్ని చెప్పినా సమాజం అందుకు ఒప్పుకోదు. వాళ్ళ దృష్టిలో ఈరోజు చారు నీ భార్య. నిన్నటి వరకు నన్ను ప్రేమించావని, నాతో కలిసి తిరిగావని, ఇప్పుడు అలాగే తిరుగుతాను అంటే కుదరదు శ్రీను. సమాజాన్ని నేను పట్టించుకోను, కానీ ఈ సమాజం మనల్ని పట్టించుకుంటుంది. ఎందుకంటే మనం ఎక్కడో అడవిలో లేము శ్రీను, జనం మధ్యనే ఉన్నాం. ఇప్పుడు నువ్వు నా గురించి కాదు ఆలోచించాల్సింది, చారు గురించి. నా వల్ల కావడం లేదు అద్యా. శ్రీను, నీకింతకు ముందే చెప్పాను, గతంలోలా ఇప్పుడు ఉండడం కుదరదు అని. ఎందుకు అద్యా? ఎవ్వరూ నా బాధని పట్టించుకోరు. మోసం చేసి పెళ్లి చేసుకున్నా చారుతోనే ఉండాలి అంటారు. ఎలా ఉండాలి? మోసం చేసి నా జీవితంలోకి వచ్చిన తనని ఎలా నా మనిషి అనుకోవాలి? నన్ను వదిలే శ్రీను, అంతకు మించి నువ్వు చేయగలిగిందేమీ లేదు. నువ్వు దూరం అయ్యావని నేనింతగా బాధపడుతుంటే నీకు బాధగా లేదా ఆద్య? ఇష్టమైనవన్నీ మనవి కావు, మనతో ఉండవు అని మా అమ్మ విషయంలోనే నాకు అర్థమైంది శ్రీను. నీ మీద ఉన్న ఇష్టమైన నాతో జీవితాంతం ఉంటుందని ఆశపడ్డాను. ఆ అదృష్టం లేదని అర్థమయ్యాక ఇంకా బాధపడ్డంలో అర్థం లేదని మనసు రాయి చేసుకున్నాను. అంటే నన్ను మర్చిపోయి నువ్వు ఆనందంగా ఉండగలవా? ఆనందంగా ఉండగలనో లేదో నాకు తెలియదు, కానీ ఉండటాన్ని అలవాటు చేసుకుంటున్నాను. ఇష్టంగా దాచుకున్న జ్ఞాపకాలే ఆ ఇష్టం దూరమైనప్పుడు మనల్ని బాధ పెట్టే గాయాలవుతాయి. మనసులోని గాయాలు బాధ పెడుతుంటే ఆనందంగా ఎలా ఉండగలను? కాకపోతే ప్రాణాలతో ఉండగలనంతే. ఎందుకు అద్యా? వాళ్ళు చేసిన తప్పుకి మనం ఎందుకు బాధపడాలి? మనం ఎందుకు దూరం కావాలి? మరి చారుని పెళ్లి చేసుకొని ఇంకా అప్పట్లా మనం కలిసి తిరుగుదామంటావా? అందులో నాకు తప్పేం కనిపించట్లేదు. తప్పే. ఒకరిని పెళ్లి చేసుకొని మరొకరితో తిరుగుతానంటే తప్పే. అది పెళ్ళి ఎలా అవుతుంది? నా దృష్టిలో అది బొమ్మల పెళ్లి. చూడు శ్రీను, బొమ్మల పెళ్లిని కూడా పెళ్లిలాగే చూస్తారు. పెళ్లి చేసిన ఆ బొమ్మల్ని కూడా భార్యాభర్తలాగే చూస్తారు. అది ఈ నేల నేర్చుకున్న ధర్మం. ఆ ధర్మాన్ని అందరూ పాటిస్తారు, మనము పాటించాలి. వద్దు శ్రీను, మనం ఇలా చాటుగా కలిసి మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. నీ మనసు మారాలి, నీ ఆలోచనలు మారాలి. మారాలి మారాలి అంటుంటే ఎలా మారాలో నాకు అర్థం కావట్లేదు.
ఒకటి మనం మారాలి, లేదా ఎదుటి వాళ్లను మార్చుకునే అవకాశం ఇవ్వాలి. నువ్వు మారలేనప్పుడు చారుకి ఆ అవకాశం ఇవ్వు. తనే నిన్ను మార్చుకుంటుంది. అది నా వల్ల కాదాద్య. నేను మారలేను, మారే అవకాశం ఇవ్వలేను. నాకు నువ్వు కావాలి, నీతో బతుకు కావాలి, నిన్నటి సంతోషం కావాలి, రేపటి భవిష్యత్తు కావాలి. నా అంటే నువ్వు, నువ్వంటే నేను. నువ్వింకా మొన్నటిలాగే మాట్లాడుతున్నావు శ్రీను. మొన్నలా ఈరోజు లేదు శ్రీను, ఉండదు కూడా. మొన్న నువ్వు నేను ఒకటనుకున్నాం, ఈరోజు నువ్వు చారు ఒకటయ్యారు. కాలం చేసే మాయకి ఋతువులే మారిపోతుంటే జీవితాలు మారవా? ఆద్య, నువ్వెన్నైనా చెప్పు, చారుని నా భార్యగా నేను ఒప్పుకోను. నాకు నువ్వు కావాలి, నువ్వే కావాలి. అది జరగదు. దయచేసి వెళ్ళిపో. ఎవరైనా మనల్ని ఇలా చూసారంటే బాగోదు. నీ దగ్గరైనా నాకు మనశ్శాంతి దొరుకుతుందని చాలా ఆశగా వచ్చాను ఆద్య. శ్రీను, ఇప్పుడు నువ్వు నా దగ్గరికి రావడం వలన ఇంకొన్ని సమస్యలు పెరుగుతాయి, కానీ మనశ్శాంతి దొరకదు. వెళ్ళు శ్రీను. చారు ఇంటి దగ్గర ఎదురు చూస్తుంటుంది. నేను క్లాస్కి వెళ్ళాలి. ఆద్య, శ్రీను, ఇప్పుడు నేను నీకు పరాయి దాన్ని. పరాయి ఆడపిల్ల చేయి పట్టుకోవడం తప్పు. నీ విషయంలో నేనేం చేసినా నాకు తప్పు కాదు. నువ్వు నా హక్కు, నా ప్రాణం. నువ్వు లేకుండా నేను బతకలేను ఆద్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.